రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సిట్ ఫైల కాల్చివేతపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు స్పందించారు. వినుకొండలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా అబద్ధ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళారు. ఏదైనా 4 మాటలు చెప్తారేమో, ఏదైనా చేసిన వాగ్దానాలలో 4 పనులు ఏమైనా చెప్తారేమో అని ఆశిస్తే ఆయన మరి ఏమీ లేదు, ఏదో వచ్చి మౌనంగా అట్లా దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఈ బ్రహ్మనాయుడు గారు ఏం చెబుతున్నాడో, మా ముఖ్యమంత్రి గారు వచ్చారు, మేము ఇది చేసాం, అవి చేసాం, మేము అవి పొడిచాం, ఇవి పొడిచామని ఆయన చెబుతా ఉన్నాడు. ఇవాళ వాళ్ళు చేసినవి ఏమన్నా 4 పనులు చెప్తే రేపేదో మా అధ్యక్షులు వారు మేము మా క్యాండిడేట్ అందరం కూర్చొని అయ్యా నువ్వు ఇది చేసిన వాస్తవాలు ఏంటో అడుగుదామని చూస్తే అసలు మౌనంగా వెళ్ళిపోయారు. మౌనంగా వెళ్ళిపోవడంలో అర్థమైందో మాకైతే బోధపడటం లేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు వస్తే అనర్గళంగా చేసిన పనులు, చేయబోయే పనులు, వరికపూడిసాల దగ్గర నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి నదుల అనుసంధానం దగ్గర నుంచి ప్రమాణంగా రైతులకు సంబంధించి చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఏదన్నా వరికపూడిసాల గురించో లేకపోతే ఈ వినుకొండలో ఉన్నటువంటి మంచినీటి సమస్య గురించో లేకపోతే ఆ కాంప్లెక్స్ల గురించో ఏదైనా చెప్తారని ఊహించామండి. ఇది చాలా శోచనీయం. అంటే వాళ్ళ బాధ్యతారాహిత్యాన్ని, ఈ బ్రహ్మనాయుడు ఏమి చేయలేదనే వాస్తవాన్ని ముఖ్యమంత్రితో సహా ఒప్పుకొని వెళ్ళినట్టు మేము భావిస్తున్నాం. ఇది చాలా దురదృష్టకరమైన రోజు. ఇది వాస్తవంగా వినుకొండకి ఇది ఒక పెద్ద బ్లాక్ డే అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. పత్రాలు తగలబెట్టడంపై తక్షణమే విచారణ జరిపి తీరాలి, దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. సిట్ అధిపతి కొల్లు రఘురామరెడ్డిని ఇంకా విధుల నుండి ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ఈరోజు వేధింపులు చేసినటువంటి వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళు పేపర్లు తగలబెట్టుకున్నారంటే ఈరోజు వాళ్ళ దుస్థితి ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ప్రభుత్వం మారుతుంది. ఈ రేపు జూన్ 4వ తారీఖున చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు అని ఈరోజు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఈ పత్రాలు తగలబెట్టడం ఇది చాలా దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల్ని దానికి సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగంగా పాల్గొన్నటువంటి సిట్ అధికారులు అలాగే వీళ్ళందరినీ ఆ కుట్రలో భాగం నుండి తప్పించుకోవడం కోసం ఈ పత్రాలు తగలబెట్టిన మాట వాస్తవం. అంటే కొల్లి రఘురామరెడ్డి ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆయన విచారించి వెంటనే ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు క్రోసూరులో ప్రజాగలం ఒక సునామీలా జరిగింది. చంద్రబాబు నాయుడు గారి సభకి ప్రజాగలానికి మూవెత్తున జనం వచ్చారు. ప్రజాస్పందన ఒక సునామీలా వచ్చారు. ఆ ప్రపంచం జన ప్రపంచం పెదకూరపాడులో నియోజకవర్గంలో క్రోసూరులో జరిగిన ప్రజాగలానికి వచ్చినటువంటి స్పందన, సునామీలో వచ్చిన ప్రజలు చూసి ఓర్చుకోలేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే శంకర్రావు రౌడీ ముక్కలు పంపించి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టడం చాలా దుర్మార్గం. ఓటమి భయంతో శంకర్రావు ఈ విధంగా దుర్మార్గాలకు పాల్పడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రజాస్పందన చూసి ఓర్చుకోలేక